విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు వేలాది మంది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అపారమైన భక్తి ప్రపత్తులతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఏడాదికి ఒక మారు ఆషాఢ పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాలు పంచుకునే పరిస్థితులు. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం మీరు గిరి ప్రదక్షిణకు వస్తారు? ఇదే మొదటిసారి? ప్రతి సంవత్సరం వస్తామండి. 15 years నుంచి వస్తున్నామండి. దర్శనం చేసుకొని గిరి తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటి అప్పల్ని దర్శించుకోవడం గల కారణం ఏంటి? 32 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలి? మేము అనుకున్న కోరికలు తీరుతున్నాయండి, అందుకనే వస్తున్నామండి. ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు పూర్తి? 4 గంటలకు వచ్చామండి. ఇప్పుడు తక్కువ 9కి దర్శనం అయిపోయిందండి, వచ్చేసామండి. మరి కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటే అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని చెప్పి ఒక నమ్మకంతో విజయనగరం నుంచి వచ్చినటువంటి కొంతమంది భక్తున్నారు. అలాగే మరికొంతమంది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదర్శనలు పాల్గొంటారు, లేదంటే ఇదే మొదటిసారి? మురళీనగర్ నుంచి వస్తున్నామండి. ఇది 4th టైం అండి. ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన తాలూకా ప్రాముఖ్యత కానీ, లేదంటే గిరి ప్రదర్శన చేయడం వల్ల కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటదండి, పర్వాలేదు. మన సాంప్రదాయాలని కొనసాగిస్తున్నాము. చెప్పండి. బానే ఉంటదండి. ప్రతి సంవత్సరం ఇది 5వ నేను రావడం. అంటే అనుకున్న తీరుతాయి. స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి హాని, కీడు జరగలేదు. గిరి ప్రదర్శన చేయటం అన్నది అంటే మన కోరికలు నెరవేరుతాయనో లేకపోతే ఇంకోటనో కాదు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకొని ప్రపంచానికి చాటి చెప్పాలనేది మనం కంపల్సరీగా చేయాల్సిన పని. సో అందరూ ఇందులో పాల్గొని హిందుత్వాన్ని మేల్కొల్పి కంపల్సరీగా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పండి, గతంతో పోల్చుకుంటే అంటే మీరు 5 సార్లు ఇప్పటికి వచ్చామంటున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది? ఈ గిరి ప్రదర్శనలో జనాభా అంటే భక్తుల రాక ఎలా అనిపిస్తుంది? భక్తుల రాక అయితే ప్రతి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పెరగాలి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీటి మీద కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా అయినా బుద్ధి చెప్పాలి. ప్రతి హిందువు ఇందులో పాల్గొన్నారు. ఇది వయసుతో సంబంధం లేదు. అలాగే అంటే ముసలి వాళ్ళు కూడా నాకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను చాలా ముసలి వాళ్ళు. అసలు వాళ్ళని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. నేను యాక్చువల్లీ బిర్లా జంక్షన్ దగ్గర వెయిట్ చేసేదాన్ని, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను 2010లో వైజాగ్ వచ్చాను, ముంబై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పుడు నేను చూసేదాన్ని, ఏంటి ఇంత ముసలి వాళ్ళు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అని నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. తర్వాత నాకు తెలిసింది, లేదు ఇది కంపల్సరీగా చెయ్యాలి. ఇంత వయసున్న వాళ్ళే 60-70 ఏళ్ళు నడుస్తున్నప్పుడు నేను నడవటానికి ఏంటి అని నాకు ఏ సంవత్సరం భగవంతుడు అవకాశం కల్పిస్తే ఆ సంవత్సరం నేను కంపల్సరీగా పాల్గొంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం నాకు ఊపిరిన్నంత వరకు నేను ప్రతి సంవత్సరం రావడానికి ట్రై చేస్తాను. తర్వాత ఆ శ్రీమన్నారాయణ దయ. చెప్పమ్మా, నువ్వు కుర్రాడివి, నువ్వు ఏం చదువుకుంటున్నావు ఏంటి? ఇక్కడ గిరి ప్రదర్శన సాధారణంగా ఏంటంటే వయసు మీద పడిన వాళ్ళు, ఇలాంటి మధ్య వయసు వాళ్ళే జనరల్ గా ఈ భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. అయితే నువ్వు కుర్రాడిలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? ఈ గిరి ప్రదర్శన రావడానికి గల కారణం ఏంటి? నేను ఫస్ట్ టైం వస్తున్నానండి. ముందు ఎగ్జామ్స్ స్టడీస్ వల్ల రావడం అవ్వలేదు. మీరు అన్నట్టు యూతే ఇంకా ఇలాంటి అట్లా ఎక్కువ పాల్గొని ఈ మధ్య ఉన్న జనరేషన్ కి భక్తి అంతలా లేదు. నాకు తెలిసి అందరూ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా మారుతుంది. భక్తితో చేసి అందరూ వాళ్ళ కెరీర్ లో మంచి చాయిసెస్ అయ్యి ఎంచుకొని మొత్తం అంతా దేవుడి మీద నమ్మకం ఉంచుకొని ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ గిరి ప్రదర్శన చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఏదో మొక్కునే ఉంటావు నువ్వు, లేదంటే స్వామి నేను ఇదే గిరి ప్రదర్శన చేస్తున్నాను, నాకు ఈ కోరిక నెరవేరితే మళ్ళీ గిరి ప్రదర్శన చేస్తానని మొక్కునే ఉండి బయలుదేరుతున్నావని నేను అనుకుంటున్నాను. అవునా కాదా ఏంటి? అలాగే మొక్కోలేదండి. ఆల్రెడీ ఆయన నాకు చాలా ఇచ్చారు. అలాగే ఇంకా నన్ను సంతోషంగా ఉంచి అందరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటాను.
నాకు అంతకు మించి కోరికలేం లేవు. హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని విడనాడకుండా భక్తి భావంతో ప్రతి ఒక్కరూ కూడా మరింత ఎక్కువ మంది ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తి భావం ప్రజల్లో పెంపొందుతుందని చెప్పి ఉన్నటువంటి భక్తులైతే చెప్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గతంతో పోల్చుకున్నట్టయితే ఒక్కొక్కళ్ళు 4 సార్లు 5 సార్లు గిరి ప్రదక్షిణ చేసినటువంటి భక్తులు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నామని చెప్పి తమ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు భగవంతుడు ఇచ్చినటువంటి ఓపిక ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా ఇలా ప్రదక్షిణ చేస్తూనే ఉంటామని చెప్పి భక్తులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి కొంతమంది తొలి పావంచ వద్ద స్వామివారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.